ఉప్పల్ నానపల్లి ఫ్లైఓవర్. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ లేదు, అదర్వైజ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈ అవుట్స్కట్లోనే ఉప్పల్ తర్వాత గట్కేసర్ దగ్గర చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎవ్రీడే. నల్లమల్లారెడ్డి, శ్రీనిధి, ఇంకా నల్ల నరసింహారెడ్డి, ఇటువంటి డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడే ఈ రోడ్ పైన. సో ఎప్పటికీ బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. బట్ అయినా కూడా ప్రజల బాగు కోసము, ప్రయాణికులకు మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకుండా కూడా కనీసం వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు వెళ్ళడానికి, ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇబ్బంది ఇక్కడ ఈ ట్రాఫిక్ చేయబట్టి. మరి జనాలకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి రాజకీయ నాయకులకు మనసు ఎందుకు రాదో అర్థం కాదు. అన్ని రాజకీయాలన్నీ పక్కకు పెట్టాలి. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు సిటీ డెవలప్మెంట్ కోసం అందరూ కూడా డెడికేషన్గా, ఎటువంటి స్వార్థం లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా డెవలప్మెంట్ చేయాలి హైదరాబాద్ సిటీ కూడా మేజర్ సిటీ కదా దేశం లోపల, 5th ప్లేస్లో ఉండే సిటీ గ్రేటర్ హైదరాబాద్. మరి దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఎందుకు? ఇక్కడ రోజు ప్రయాణించే వాళ్ళకి తెలుస్తుంది. నేనేదో అట్లా వారణాసి నుండి హైదరాబాద్కి వచ్చాము నిన్న, ఇవాళ ఇంటికి మా ఊరు హుజురాబాద్ వెళ్తున్నాము. ఈ వేలో వెళ్తుంటే ఇది ఎందుకో వీడియో తీయాలనిపించి తీస్తున్నాను. ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుండి. కాంగ్రెస్ నుండి కూడా అదే సంఖ్యలో, అంటే దాదాపు 6-7 ఉండొచ్చు. మరి అంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఎందుకు ఈ ప్రాజెక్టుకి ఎందుకు ఇంకా మోక్షం కలుగుతలేదో ప్రజలు ఆలోచించాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం చిత్తశుద్ధితోటి, వారి పై స్థాయిలో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే మినిస్టర్లు కావచ్చు, లేదంటే పిఎం లెవెల్ లోపల కూడా దీన్ని తీసుకెళ్ళి దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అది రాష్ట్రానికి మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అటువంటి ఇండికేషన్ ఇవ్వకుండా ఇప్పటికైనా ఇంకా మించిపోయింది ఏం లేదు. ఈ వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తే ఈ వరంగల్ వైపు వెళ్ళే వారికి అని, గట్కేసర్, ఉప్పల్ ఈ ప్రాంతంలో నివసించే జనాలకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా దుబ్బ చాలా ఎక్కువగా డస్ట్ కూడా వస్తుంది అనుకుంటే ఇక్కడ ఎవ్రీడే, ఎందుకంటే కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి డస్ట్ ఎప్పటికీ, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి, ట్రాఫిక్ లోపల గంటలు ప్రయాణం చేయడం ట్రాఫిక్ జామ్ల వల్ల అదొక ప్రాబ్లం. రెండవది దుబ్బ అంటే కాలుష్యం, విపరీతమైన కాలుష్యం, అది ఇంకొక ప్రాబ్లం. సో ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ని తొందరగా కంప్లీట్ చేయడానికి చర్యలు పూనుకుంటే మంచిది.